మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఈరోజు పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఈ భేటీ జరగనుంది. ఈ నెల 8, 9న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కు మోదీని ఆహ్వానించనున్నారు సీఎం. అనంతరం రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. వారిని కూడా సమిట్ కు ఇన్వైట్ చేయనున్నారు సీఎం రేవంత్. డిసెంబర్ 8, 9వ తారీఖుల్లో జరిగే తెలంగాణ రైజింగ్ సమిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే నేపథ్యంలోనే నిన్న మల్లికార్జున ఖర్గేకు ఇన్విటేషన్ అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఈ భేటీ జరుగుతుంది. అయితే తర్వాత అనంతరం ఇక రాహుల్ గాంధీ అలాగే కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి. వారిని కూడా సమిట్ కు ఆహ్వానిస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సీఎం రేవంత్ రెడ్డి రోజు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులు అలాగే రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నారు. కంప్లీట్ డీటెయిల్స్. రైట్ రాధిక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేకు అందించారు. వీరితో పాటు ఇటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా నిన్న మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇక ఈరోజు మరి కాసేపట్లోనే పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంట్లో కలుస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు ఆహ్వానం పలికేందుకు ఆయన ప్రధానిని కలుస్తారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆయనకు విన్నవించనున్నారు. అయితే దీనితో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానితో భేటీ అనంతరం ఇటు కేంద్ర మంత్రులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు రావాల్సిందిగా ఆహ్వానం పలుకున్నారు. ఇక వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. భేటీ అయి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందిస్తారు. వారితో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన ప్రముఖులను కూడా కలిసి వారందరినీ కూడా ఆహ్వానించున్నారు. ఈ సమిట్ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఈ స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి 2047 రైజింగ్ తెలంగాణకు సంబంధించిన ఏదైతే సమిట్ వేదికగా రోడ్ మ్యాప్ను కూడా ఈ సమిట్లో ప్రధానంగా దీన్ని వేదికగా చేసుకుని అనేక అంశాలను దీనిలో ప్రస్తావించనున్నారు. ఈ మరోవైపు ఇటు క్రీడా రంగానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రోత్సాహం ఇవ్వబోతోంది. దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఫుట్బాల్ స్టేడియం, అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళా ఫుట్బాల్ స్టేడియం అనేది రెండవ దేశం, అంటే భారతదేశంలోని తొలి స్టేడియం అనేది తెలంగాణలో కట్టబోతున్నారు. అందులోనూ హాంకాంగ్ తర్వాత ప్రపంచంలో రెండవ స్టేడియం అనేది తెలంగాణలో, భారతదేశంలో నిర్మించబోతున్నారు. మరోవైపు ఫుట్బాల్ స్టేడియం కూడా ఇక్కడ పురుషుల ఫుట్బాల్ స్టేడియం కూడా తెలంగాణలో నిర్మించబోతున్నారు. అంటే క్రీడా రంగానికి, అందులోని మహిళా క్రీడాకారులకు కూడా పెద్దపీట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ మహిళల ఫుట్బాల్ స్టేడియంని కూడా నిర్మించబోతున్నారు. అయితే ప్రతి ఒక్క యువతలో క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు ముందడుగు వేస్తుంది. క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది కూడా తెలుస్తోంది. అయితే ఫ్యూచర్ సిటీలో జరిగే 8, 9 తేదీల్లో ఈ క్రీడా రంగానికి సంబంధించి కానీ మహిళలకు ఈ ఫుట్బాల్ స్టేడియాలకు సంబంధించి నిర్మించడం, ఇదన్నీ కూడా క్రీడలకు సంబంధించి ఈ సమిట్లో ప్రస్తావించే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లోబల్ సమిట్ నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ఈ ప్రాజెక్టులు, కంపెనీలు రావడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువగా పెరుగుతాయి, జీవన ఉపాధి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తెలంగాణ ప్రజలకు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 నిర్వహించాలని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రపంచ దేశాల నుంచి అనేక మంది రాబోతున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సమిట్కు రావడం వల్ల మరింత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సమ్మిట్కు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆహ్వానం పలుకునున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా పార్టీ అగ్రనేతలను కలిసి పార్టీ అంతర్గత అంశాలకు సంబంధించి కానీ ఇటు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా వారందరితో పార్టీకి సంబంధించిన అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. తెలంగాణలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధానిని ఆహ్వానించనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ అలాగే కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతారు.